వాట్? విమానాన్ని చూసి నమస్కారం చేస్తున్నారా? ఎలా కనిపిస్తున్నాను మీకు? ఏం చేస్తున్నావని అడిగితే విమానాలు రాకెట్లు అంటూ నా చెవుల్లో ఫ్లవర్స్ పెట్టాలని చూస్తున్నావా? చూడండి, మాకు గాని మాకు తెలిసిన ఆడవాళ్ళకి గాని ఫ్లవర్స్ జడల్లో పెట్టుకోవడమే తెలుసు గాని చెవుల్లో పెట్టుకోవడం పెట్టడం తెలీదు. అతి తెలివి మాటలు మాట్లాడుకో. అసలు నువ్వెందుకు వచ్చావు? వచ్చేలా తగు ఎందుకు పెట్టుకుంటున్నావు? ఫోన్ వచ్చింది, సిగ్నల్స్ క్లియర్ గా లేవని వచ్చాను. మీరు కనిపిస్తే ఏంటి అని అడుగుతున్నాను. విమానం రాకెట్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. చూడండి, ఇందులో వ్యంగ్యమేమీ లేదు. నేను చెప్పింది కరెక్టే. ఏంటి కరెక్ట్? ఎవరైనా రాత్రిపూట విమానానికి దండం పెట్టుకుంటారా? చూడండి, మీరు అనుకునే విమానం వేరు, నేనన్న విమానం వేరు. నువ్వేమన్నా పుష్పక విమానం అన్నావా? నేను మామూలు విమానం అన్నానుగా. విమానం అంటే ప్లేనేగా, ఇంకేంటి? అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. దేవుడి గర్భగుడి పైనున్న భాగాన్ని శిఖరం అంటారు. అలాగే విమానము అంటారు. శిఖర దర్శనం చింతనాశనం అంటారు. దాన్నే నేను విమానము అన్నాను. అర్థమైందా అండి? రాత్రి పడుకునే ముందు శిఖరానికి దండం పెట్టుకుంటే ఎలాంటి చింతనైనా తొలగిపోతుందంట. అందుకే ఇలా కిందికొచ్చి దండం పెట్టుకుంటున్నాము. ఫోన్ కట్ అయి ఉంటుంది, మాట్లాడుకో. థ్యాంక్స్. వస్తానండి, మీరు మాట్లాడుకోండి. సక్సెస్. మళ్ళీ డిస్టర్బ్ చేశా. విమానమట విమానం. దాన్ని ఏ కాలుకు ఆ కీలు విరిచి పుట్టింటికి ప్యాక్ చేయాలి. నేను వాళ్ళని విడదీశానని సంబరపడుతుంటే వాళ్ళు నా కళ్ళల్లో కారించల్లి బయటికి చెక్కేస్తున్నారు. చూస్తా ఇలా వాళ్ళు ఎన్నిసార్లు నన్ను మోసం చేయగలరో చూస్తా.